ఈరోజు మేము ఐఫా అవార్డ్స్కి వచ్చాము. రానా, డిఎస్పి అందరూ వచ్చారు. సెప్టెంబర్ 27 చూడండి ఎంతమంది వచ్చారు. ఈ కార్లన్నీ దానికోసం వచ్చినాయి. ఐఫా అవార్డ్స్కి వెళ్ళేసి రానా, దగ్గుబాటిని, మిగతా వారందరినీ చూస్తాం. ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఈ అబుదాబి కూడా చూడడానికి చాలా బాగుంటుంది. సో ఐఫా అవార్డ్స్ ఎలా చేస్తారో చూడాలి ఈరోజు. మరి ఎస్ బే అని రాశాడు. కారు దీంట్లో ఈ బిల్డింగ్లో పార్క్ చేసామండి. సపరేట్ బిల్డింగ్ ఇచ్చారు కార్ పార్కింగ్కి. సో ఇలాగా అంతా ఎల్లో బోర్డ్స్ పెట్టారు చూడండి. అదంతా దీనికోసమే సపరేట్గా బోర్డ్స్ పెట్టారు చూడండి. ఏం రాశారు దాని మీద? ఎతిహాద్ అరేనా. ఎంత పెద్దగా ఉంది చూడండి. ఇది కంప్లీట్లీ ఏసీ, మ్యాసివ్ థియేటర్ ఐఫా అవార్డ్స్ కోసం. ఎంత బాగా చేశారు. ఫోటోషూట్ కోసం అని వీళ్ళు ఇలా చేశారు. ఒక చిన్న సెటప్ వేశారు ఎతిహాద్ ఎయిర్లైన్స్ కోసం. నీట్గా చేశారు. చాలా పెద్దదండి. ఈ ఐఫా ఫంక్షన్ కోసం చేస్తున్నది. ఇది చాలా బాగుంది. ఈరోజు మాకు ఈఫా షోలో ఒక వెరైటీ ఎక్స్పీరియన్స్ అయింది. అసలు చాలా అన్ని ఐటమ్స్ అన్నీ కొనుక్కొచ్చాము తినడానికని. కానీ సీరియస్గా లోపలికి వస్తానే ఫుడ్ ఐటమ్స్ నాట్ అలౌడ్ అన్నాడు. సో సచ్చినట్లు ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ అన్నీ కొనాలి. చూడు ఎంతెంత రేటు పెట్టాడు. చాలా మా బాబు ఆల్రెడీ మొదలు పెట్టేసింది. వచ్చామండి ఇక్కడ. చూడండి ఎంత బాగుందో. సూపర్గా ఉంటుంది. సూపర్గా ఐఫా అవార్డ్స్ ఎంట్రన్స్. మాల్ చూడండి ఎంత బాగుందో. ఇవన్నీ రోస్ సెక్షన్ వైజ్ పెట్టారు. సెక్షన్ 101 ఇవన్నీ రోస్ అన్నమాట. తర్వాత ఇదేమో క్యాఫ్టేరియా ఉంది. పెద్ద హోర్డింగ్. ఎతిహాద్ అనేది యాక్చువల్గా ఎయిర్లైన్స్ అండి. ఎట్లయితే ఎమిరేట్స్ తెలిసే ఉంటుంది. మీరు ఎమిరేట్స్ పేరు ఎక్కువ వింటారు. ఎతిహాద్ అనేది అబుదాబి వాళ్ళ క్యారియర్. యాక్చువల్గా నేషనల్ క్యారియర్ వచ్చేసి యుఏఈకి ఎతిహాదే. మంచి పాటలు పెట్టారు. మంది బిర్యానీ సాப்பிட்டீங்களா? మంది బిర్యానీ సాப்பிட்டீங்களா? மண்டி பிரியாணி நிறைய சாப்பிட்டதுனால தான் இப்போ மூளை கொஞ்சம் மந்தமாக இருக்கு. ஆனால் இவங்கெல்லாம் பார்த்த உடனே திரும்பி ஒரு உற்சாகம். சூப்பர் சார். ஓகே சூப்பர். ஸோ அவார்ட்ஸ் வந்து ரொம்ப ஸ்பெஷலானது ஃபார் ஸ்பெஷல் எஃபெக்ட்ஸ். ஓகே ஸோ ஸ்பெஷல் எஃபெக்ட்ஸுக்கான வின்னர் யார் அப்படிங்கிறது வந்து சொல்லுங்கள் சார். The award for special effects visual. MINDSTEINSTUDIOS 50 இயர்ஸா வந்து ஒன்லி as ஹீரோவா கண்டினியூஸா ஃபில்ம் பண்ணிட்டு இருந்த ஒரே ஹீரோ அவர் தான். சூப்பர் சார். ஆனா we are very proud and happy to be here now. Okay, so next Trust since inception has collected and distributed over 1 million units of blood and restored eyesight to over 10,000 people. The establishment of oxygen banks during COVID-19 saved countless lives. As India's tourism minister in the Indian cabinet and as Rajya Sabha MP, Mr. Chiranjeevi has initiated various development projects and good practices. From a small town boy to a national icon is a testament to the power of passion, perseverance and an unwavering commitment to excellence. Today, recognizing his immense contribution, IFA honors megastar Chiranjeevi with the Outstanding Achievement in Indian Cinema Award. We salute the one and only megastar Chiranjeevi Kunegala.
with grace and power. Miss Shabana Azmi, ladies and gentlemen. Along with her, let's welcome the wordsmith who has touched millions of hearts with his writing, leaving an incredible mark in Indian cinema, Mr. Javed Akhtar. Now, ladies and gentlemen, put your hands together for the one and only megastar Chiranjeevi Garu. And that requires a standing ovation, ladies and gentlemen. Well, ladies and gentlemen, you give awards, trophies to people to honor them. But today is a strange situation. I have given this trophy to him and I am feeling honored. Thank you. Thank you. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ಎಲ್ಲರಿಗೂ వణక్కం. నమస్కారం. చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ ఐఫాకి గతంలో ఇలాంటి ఈవెంట్ జరిగినప్పుడు నేను 2-3 సార్లు వెళ్ళాను. అయితే అవార్డు తీసుకోవడం కోసం కాదు, అవార్డు ఇవ్వడం కోసం. ఒకసారి మినిస్టర్గా వెళ్ళాను, మరొకసారి జస్ట్ గెస్ట్గా వెళ్ళాను. కానీ ఫస్ట్ టైం ఐఫా నా ఈ 45 ఏళ్ల ఈ ప్రస్థానాన్ని, సినీ ప్రస్థానాన్ని గుర్తించి నాకు ఈ అవార్డు ఇవ్వడం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది. అయితే మరొక పక్క ఈ అవార్డుకి పూర్తి అర్హత నాకు ఉందా అని మరొక పక్క అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత అచీవ్ చేసామని అందరూ అనుకుంటే కరెక్టే, కానీ దీని వెనకాల ఎంతమంది సపోర్ట్, ఎంతమంది కృషి, ఎంతమంది నన్ను చిరంజీవిగా నిలబెట్టడానికి, ఒక మెగాస్టార్గా నిలబెట్టడానికి ఎంతమంది కృషి చేశారనేది అంతా అయిపోయింది. ప్రతి ఒక్కరు దీన్ని వెనుకున్నారు, వాళ్ళందరికీ కూడా ఈ అవార్డు చెందుతుంది. నా యొక్క ఈ కెరీర్, మీరు ఇచ్చిన ప్రేమ, అభిమానం ఇవన్నీ కూడాను వారందరికీ చెందుతాయి. ఆ రకంగా చాలా అదృష్టవంతుడి. నేను అనుకుంటుంటాను, మనం చదివిన చదువు కానీ, మన ఆర్థిక స్తోమత, మన పరిస్థితి కానీ, మన సోషల్ స్టాటస్ కానీ, మా తల్లిదండ్రులు వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి కానీ, నిజంగానే ఈ స్థాయికి వచ్చేవాడినా, ఇంత ఇదిగా ఉండేవాడినా, ఈ సినిమా ఇండస్ట్రీ, సినిమా పరిశ్రమ ఇంతమంది అభిమానులు లేకపోయి ఉంటుంటే. ఆ రకంగా ఈ సినీ కళామ తల్లిని నేను ఎంచుకోవడం, ఇక్కడ రావాలి, నా కెరీర్ సినిమా యాక్టర్గా ఏదైనా సరే మనం ఇక్కడ స్థానం సంపాదించాలి, ఆ థాట్ వచ్చినటువంటి అద్భుతమైన ఘడియలు ఈ రోజు నన్ను మీ ముందులా నిలబెట్టేలా చేశాయి. సో ఎప్పుడు నేను ఈ సినిమా పరిశ్రమకు ఎప్పుడు రుణపడి ఉంటాను, కృతజ్ఞతతో ఉంటాను. మరీ ముఖ్యంగా నన్ను ప్రేమించే అభిమానులకు. ఇది ఎప్పుడు అనే మాటే, కానీ మళ్ళీ మళ్ళీ అనాలనిపిస్తుంది. మీ అభిమానం, ప్రేమ, ఈ ఈయనలు, చప్పట్లు, కేకలు, కేరింతలు లేకపోయి ఉంటే ఈ మీ అభిమానం కేవలం నాతోనే ఆగకుండా, నాకు సంబంధించినటువంటి నా బంధువులు, నా పిల్లలు, వీళ్ళందరూ కూడా ఇదే ప్రాంతం ఆదరిస్తూ వాళ్ళకు కూడా అంత మంచి స్థాయిని మీరు ఇచ్చారు. దానికి గాను ఈ ఆజన్మాంత్రం ఎప్పుడు రుణపడి ఉంటాను. ప్రతి ఒక్కరికి మరొకసారి నా సంతోషాన్ని తెలియజేసుకుంటూ ఈ అవార్డు ఇచ్చినటువంటి ఐఫాకి నేను మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. The three pillars of Telugu cinema, now are missing words. So ladies and gentlemen, that is our childhood, that's our growing up, that is Telugu cinema. Thank you. This is Telugu cinema for you, everybody.
sir. Thank you. ఓడి మాట్లాడతారు. ఈరోజు చాలా స్పెషల్ డే ఫర్ మీ. ఎందుకంటే నాకు నన్ను చేయి పట్టుకుని ఫిలిం ఇండస్ట్రీకి తీసుకొచ్చి ఫ్లైట్ దాకా తీసుకొచ్చి ఎక్కించి తెలుగు చలనచిత్ర పరిశ్రమ పరిచయం చేసిన ఇండస్ట్రీ for the past 50 years, and I've been continuing by the blessings of my parents, mother and father, and my fans from all languages: Telugu, Malayalam, Kannada, Hindi. So this being the 50th year of entry into the industry, I dedicate this to my parents, and I'm very much thankful to all the affection showered by my